అది నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడానా? మా పర్ణ, ఇందు చెప్పేది నిజమేనా? ఏమక్కా? చెప్పమ్మా, అర్జున్ అలా అన్నాడా? ఇదిగో చూసారుగా, వీళ్ళిద్దరి మధ్య ఎంత కథ నడవకపోతే, ఎంత ప్రేమ లేకపోతే నన్ను కాదని మా బావ ఈమెను పెళ్లి చేసుకుంటానంటాడు. చాలే ఆపు. అన్నది నీ బావ, వాడిని వదిలేసి నా చెల్లిని నిలదీస్తావేంటి? అయినా నా చెల్లెలికి ఆల్రెడీ ఆర్యతో నిశ్చితార్థమైంది. ఇంకో 4 రోజుల్లో పెళ్లి కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఈ పంచాయతీలేంటి? ఏదైనా ఉంటే మీ ఇంటికెళ్ళి నీ బావ షర్టు పట్టుకో. నన్ను చేసుకుంటానని మాటిచ్చి ఈ బుద్ధి తక్కువ పనులేంట్రా అని చంపలు పగలగొట్టు. అంతేగాని అనవసరంగా రచ్చ చేసి సంతోషంగా ఉన్న మా ఇంట్లో చిచ్చు పెట్టకు. ఇది మరీ బాగుందండి. పాప మా అమ్మాయి మాత్రం ఏవంది? మా బావ కంటే బుద్ధి లేదు, కనీసం నువ్వైనా కనికరించి అపర్ణ. వాడి మాటలు నమ్మి పెళ్లికి ముందు వాడితో లేచిపోతావేమో. అదే వాణ్ణి పెళ్లి చేసుకుంటావేమో. వాణ్ణి నాకు వదిలే అని ప్రాధేయపడుతుంది. అసలు అతన్ని నేనెందుకు చేసుకుంటాను? నిశ్చితార్థం అయ్యాక కూడా నిన్నే చేసుకుంటానని పట్టుబట్టాడు కాబట్టి. అర్జున్ పట్టు పెడితే నువ్వు వెళ్ళి ఆయన పీక పట్టుకో. మా అక్కనంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పటికే అతను చేసిన వెధవ పని వల్ల మా తండ్రిని పోగొట్టుకుని వీధిని పడ్డాం. అనాథల్లాగా బ్రతికాం. మీరేంటో మీ నిజస్వరూపం ఏంటో తెలిసాక ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పదరా, ఇప్పుడే వెళ్ళి అపర్ణతో తాడో పేడో తేల్చుకుందాం. సత్యభామ గారు, నా మాట వినండి. సత్యభామ గారు, బామ్మగారు, దేవుడి దయ వల్ల మా అన్నయ్యకి నిజం తెలిసి ఇప్పుడిప్పుడే అందరం కలుస్తున్నాం. అయిన గాయం నుంచి కోలుకుంటున్నాం. మా అక్క కూడా జరిగింది మర్చిపోయి పాత జ్ఞాపకాల నుంచి బయటపడింది. ఆర్యని ప్రేమించింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది. చెప్పక్క, ఆర్యని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో, ఆర్య మీద నీకెంత ప్రేమ ఉందో చెప్పు. అప్పుడైనా అర్జున్ మీద నీకు ప్రేమ లేదని ఈమెకు అర్థం అవుతుంది. అనుమానంతో మూసుకుపోయిన ఈమె కళ్ళు తెరుచుకుంటాయి. చెప్పక్క, చెప్పక్క, చెప్పు.